హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బీకేబీ వ్లాగ్స్. మనమైతే ఈరోజు షిరిడీకి వచ్చాము. ఇక్కడ నుంచి గుడిలోకి వెళ్ళవలసిన దారి. ఇక్కడ మీరు చెప్పులు, మొబైల్ కౌంటర్లో మొబైల్స్ డిపాజిట్ చేయండి. మొబైల్స్ వరకు 1 మొబైల్కి 5 రూపీస్ లెక్కన చార్జ్ చేస్తారు. అటువైపు మీకు ఆటో దిగంగానే మొబైల్ కౌంటర్లు ఉన్నాయి, చెప్పుల కౌంటర్లు ఉన్నాయి, లాకర్లో పెట్టుకోండి అంటే మాత్రం స్కామ్ అయినట్టే. మీరు గుడిలోకి వెళ్ళవలసింది 7వ నంబర్ గేట్ నుంచి ఉచిత దర్శనానికి వెళ్ళాలి. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మొబైల్స్, చెప్పుల్స్ తీసుకొని ఇలా ఒక లుక్ వేస్తూ వీడియో తీశాను. ఇక్కడ ఎటు చూసిన షాప్స్ ఏమో, అసలు ఎన్ని షాపులు ఉన్నాయంటే ప్రతి ఒక్క షాప్లో మొత్తం బాబా విగ్రహాలు భలే ఉన్నాయి. ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇది స్టేజ్ మీద బాబాకు ఎంత బాగా ప్రోగ్రామ్స్ చేస్తారంటే అంత బాగా ప్రోగ్రామ్స్ చేస్తారు మనం అసలు. ఆ తర్వాత మనం అలా నడుచుకుంటూ వెళ్ళామంటే కానీ ఇటువైపు టీ షాప్స్, అలాగనే ఈ స్వీట్ షాప్స్ అన్నీ ఉంటాయి. అలా కాదని మనము డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ గుడి బ్యాక్ సైడ్ ద్వారకామాయి ఉంటుంది. ద్వారకామాయి పక్కనే పెద్ద ఎల్ఈడి స్క్రీన్లో బాబా హారతి జరుగుతుంది. దానినే వీడియో తీశాను కాసేపు. మీరు చూడండి ఇక్కడ ఎంత బాగా ఆయనకి హారతి జరుగుతుంటే ఎల్ఈడి స్క్రీన్లో చూడొచ్చు. అలాగనే మనము ఇటువైపు వచ్చిన తర్వాత మొత్తము షాప్సే ఉంటాయి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మీరు షిరిడీకి వచ్చిన తర్వాత నుంచి మీకు స్కామ్స్ జరుగుతూనే ఉంటాయి. దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా చూసుకుంటూ మీరు వెళ్ళండి. ఇది ద్వారకామాయి. చూడండి ఒకసారి, మీరు చూపిస్తాను నేను లోపలికి. ఓం సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః, సమర్థ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః. తర్వాత అక్కడి నుంచి కాస్త ముందుకు వచ్చి షాపింగ్ చేసుకొని మళ్ళీ గుడికి గోపురంని వీడియో తీస్తూ అలా నడుచుకుంటూ బయటికి వచ్చేసాము. ఒకసారి మీరు లుక్ వేయండి. ఓం సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః, సమర్థ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మామ. ఇలాంటి మరిన్ని వీడియోలతో నేను మళ్ళీ వస్తాను.